రెబల్స్ మనం. దేవుని మాటని వినం. ఒక్క దినం గడుస్తుందా అండి మనం పాపపు ఆలోచనలు లేకుండా, పాపపు కార్యములు చేయకుండా? అంటే ఒక చిన్న అబద్ధం చెప్పడం కూడా దేవుని దృష్టిలో చెడ్డ పనే. ఎందుకంటే కీర్తనలో చెప్పబడుతుంది, అబద్ధమాడు వారిని యెహోవా అసహ్యించుకుంటాడంట. ఒక్క దినం గడుస్తుందా నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావా? మరి ఏ విధంగా మనం అనుకుంటాం నేను అర్హుడని, మంచికి అని? మంచే మన జీవితంలో జరగాలి అంటే మనకు ఆ అర్హత లేదండి. మనం పాపులు. దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనల్ని తన రాజ్యములకు వారసులుగా చేశాడు. మన కార్యములను బట్టి, మన క్రియలను బట్టి కాదు. కేవలము దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రణాళికలో నువ్వు నేను చేర్చబడ్డాం. అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన కృపే ఒక దినం తర్వాత ఇంకొక దినం మనల్ని నడిపిస్తూ ఉంది.